갑자기 내게 나타나준 너. 난 아무 말도 할 수가 없었지. 첫눈에 반한다는 이야기가 널 보는 순간 이해가 됐어. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో నేను కార్తికేయ బర్త్డే సెలబ్రేషన్స్ చూపించబోతున్నాను. అండ్ దిస్ ఇస్ కార్తికేయ 7th బర్త్డే. సో మార్నింగే లేచి స్నానం చేసి పూజ చేసుకుని టిఫిన్ తిని ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నాడు. అండ్ ఇక్కడ క్లాసెస్లో అందరూ విష్ చేస్తారు, టీచర్తో సహా. హీ వాజ్ సో ఎక్సైటెడ్. అండ్ నెక్స్ట్ నేను కార్తీక్ ఎంతో ఇష్టమైన ఫిష్ కర్రీ చేస్తున్నాను ఈరోజు. దానికోసము ఇలాగ ఒక లెమన్ సైజు చింతపండు తీసుకొని కొంచెం వాటర్లో వేసి నానబెడుతున్నాను. అండ్ ఇప్పుడు ఈ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ తిలాపియా ఫిష్ అనేది దొరుకుతుంది. సో ఇది ఏంటంటే బోన్లెస్ ఫిష్ అండి. చక్కగా ఇది ఇప్పుడు 3.11 LB అంటే దగ్గరగా 1.5 kg, $16 అంటే ఆల్మోస్ట్ 1200 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. అయితే చాలా బాగుంటుంది. ఫ్రెష్ వాటర్ ఫిష్ ఇది. మనకేంటంటే చక్కగా ముళ్ళులంతా తీసేసి ఇలాగ క్లీన్ చేసి పెడతారు. ఫిల్లెట్స్ అంటారు, తిలాపియా ఫిల్లెట్స్ ఇవి. సో ఇప్పుడు ఈ ఫిష్ యూస్ చేస్తూ నేను కర్రీ అండ్ ఫ్రై రెండు ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ ఈ ఫిష్ని ఇలాగ 2 పీసెస్ కింద కట్ చేస్తాను మధ్యలోకి. అండ్ కొంచెం ఒక సైడ్ సన్నగా ఉంటుంది. ఆ సన్నగా ఉన్న పీసెస్ అన్నీ నేను ఫ్రైకి యూస్ చేస్తాను. సో ఇప్పుడు ఈ హోల్ ఫిష్ నేను సగము ఫ్రైకి సగం కర్రీకి తీసి పెడుతున్నాను. చూసారా, ఇలాగ సన్నగా థిన్గా కొంచెం పల్చగా ఉన్న పీసెస్ అన్నీ ఫిష్ ఫ్రైకి, కొంచెం లావుగా కొంచెం మందంగా ఉన్న పీసెస్ అన్నీ కర్రీకి యూస్ చేస్తాను. ఆర్ ఇంకొక పద్ధతి ఏంటంటే ఇలాగ కొంచెం మందంగా ఉన్న ఫిష్ పీస్ని ఇలాగ మధ్యలోకి స్లిట్ చేస్తే సన్నగా అవుతుంది. సన్నగా ఉంటే ఏంటంటే మనకి బాగా కుక్ అవుతుంది, ప్లస్ మంచి క్రిస్పీనెస్ వస్తుంది. మందం ఉందనుకోండి ఓన్లీ బయట లేయరే చక్కగా క్రిస్పీగా అయ్యి లోపల కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. సో అలా కట్ చేసుకుని అండ్ ఫిష్ని నేను ఏమి స్మెల్ లేకుండా ఫస్ట్ ఇలాగా 2 to 3 times నార్మల్ వాటర్లో వాష్ చేస్తాను. జనరల్గా చాలామంది ఏంటంటే ఆ ఫిష్ స్మెల్ ఇష్టపడక కుక్ చేసుకోరు. బట్ ఇప్పుడు నేను చెప్పే పద్ధతి ప్రకారం మీరు వాష్ చేసుకుంటే ఏమాత్రం స్మెల్ ఉండదు. సో ఇలాగ 2 to 3 times నార్మల్ వాటర్లో వాష్ చేసి తర్వాత ఒక హాఫ్ లెమన్ మొత్తం స్క్వీజ్ చేసుకుంటున్నాను దాంట్లో. అండ్ తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. నార్మల్ సాల్ట్ అవసరం లేదండి, రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు ఉన్నా సరే వేయచ్చు. అండ్ కొంచెం పసుపు. సో ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసి మన ఫిష్ పీసెస్ దాంట్లో ఒక 10 to 15 minutes సోక్ చేస్తాను. జనరల్గా మిల్క్ కూడా యూస్ చేస్తారండి కొందరు, బట్ నేనైతే ఫిష్ ఇలాగనే క్లీన్ చేస్తాను. సో అలాగా ఒక 10 నిమిషాల్లో నానబెట్టిన ఫిష్ని చక్కగా ఇప్పుడు మళ్ళీ మామూలు వాటర్తో ఒక 2 to 3 times వాష్ చేస్తాను. సో ఫస్ట్ ఒక 2 times నార్మల్ వాటర్తో వాష్ చేశాను అండ్ మళ్ళీ ఇప్పుడు 2 times నార్మల్ వాటర్తో వాష్ చేస్తాను. సో లాస్ట్కి ఇలాగా కొంచెం వాటర్ అంతా స్క్వీజ్ చేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. అండ్ తర్వాత మ్యారినేషన్, ఇప్పుడు కర్రీ కోసం మ్యారినేట్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ వేసి ఒక అరగంట నానబెడతాను. అండ్ ఇప్పుడు నేను ఫిష్ కర్రీ కోసము ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ యూస్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తే. అండ్ కొందరికి ఆవ నూనె స్మెల్ అంటే ఇష్టం ఉండదండి, కొంచెం స్మెల్ ఎక్కువ వస్తుంది. సో ఆ స్మెల్ పోవడానికి ఒక చిట్కా చెప్తున్నాను. కొంచెం వాటర్లో చిటికెడు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసి ఆవు నూనె బాగా హీట్ అయ్యాక ఆ వాటర్ యాడ్ చేయాలి. బట్ ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఆయిల్ చిట్పట్లు ఆడుతుంది కదా, మీ మీద పడకుండా వెంటనే లిడ్ పెట్టాలి. అండ్ అలాగా ఒక 2 నిమిషాలు అయ్యాక ఒక 2 to 3 ఆనియన్స్ కట్ చేసుకుని 4 to 5 గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేస్తున్నాను. బట్ నిజంగా ఆవు నూనె యూజ్ చేసి ఫిష్ కర్రీ కానీ, చికెన్ ఫ్రై కానీ, పొటాటో ఫ్రై కానీ ఇలాంటివన్నీ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపని మీకు స్పెషల్ ఒక పౌడర్ చూపిస్తున్నాను. దానికోసం ఇలాగ 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ఫెనల్ సీడ్స్ అంటే సోంపు అండ్ కొంచెం మెంతులు, ఇవన్నీ కొంచెం అంటే ఆయిల్ ఏమి వేయకుండానే కొంచెం ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని. ఇవి ఫ్రై చేసుకుని ఇవి ఇప్పుడు మనం పౌడర్ చేసుకుంటాం. ఈ ఫిష్ కర్రీకి అనేది ఇది చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇస్తుందండి.
అండ్ తర్వాత ఒక మీడియం సైజ్ 2 టమాటోస్ తీసుకుని ఇవి కూడా ప్యూరీ చేసుకుని పెట్టుకోవాలి. సో ఈ లోపల మన ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి. దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఆ స్మెల్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఆల్రెడీ మనం ఫిష్ మ్యారినేషన్లో యూజ్ చేసాము, బట్ అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం సాల్ట్, ధనియాల పొడి అండ్ కొంచెం కారం, ఇవన్నీ వేసి కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత మనం ఏవైతే 2 టమాటాలు పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకి కుక్ అయిందో లేదో అనేది పైన, అంటే కుక్ అయిన తర్వాత ఆయిల్ చూసారా ఇలా పైకి వస్తుంది. సో ఇలా వస్తే మనకి కరెక్ట్గా కుక్ అయిపోయినట్టు. అండ్ తర్వాత మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నానో దాని నుంచి మొత్తము చింతపండు రసం తీసి ఒక 2 కప్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆ చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత మనం ఏదైతే పౌడర్ చేసుకుని పెట్టుకున్నామో ఆ పౌడర్ని ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అంటే మీరు చేసుకునే కర్రీని బట్టి యాడ్ చేసుకోవాలి. సో నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేశాను. అండ్ 1 స్పూన్ గరం మసాలా కూడా వేసి చక్కగా ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటాను. ఒక 10 మినిట్స్ తర్వాత మనం మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి, అంటే మీరు ఇంకేంటంటే ఎక్కువ మిక్స్ చేయకూడదు, చాలా జెంటల్గా ఓన్లీ జస్ట్ ఇలా కలిపితే సరిపోతుంది. అండ్ ఇలా ఫిష్ పీసెస్ వేసాక ఇంకొక 10 మినిట్స్ కుక్ చేయాలి. సాఫ్ట్ ఫిషే కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది ఒక 10 మినిట్స్లో. బట్ ఇది నేను చేసింది ట్రెడిషనల్ చేపల పులుసు కాదండి, చేపల ఇగురు. అంటే ఎక్కువ చింతపండు యూజ్ చేయకుండా పిల్లలకు పెట్టేది కదా అని కొంచెం చింతపండు టమాటోస్ తోటి చేశాను. అండ్ లాస్ట్కి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో డెలీషియస్ అండ్ యమ్మీ ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ మా కార్తికేయ కూడా చాలా ఇష్టం ఇది. సో నెక్స్ట్ కమింగ్ టు ఫిష్ ఫ్రై మ్యారినేషన్. దానికోసం ఇలా 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా, కొంచెం పసుపు అండ్ కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ కదా, పౌడర్స్ అన్నీ ఫస్ట్ మిక్స్ చేస్తున్నాను. తర్వాత దాంట్లో ఒక 1/2 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక 1/2 లెమన్ అంతా స్క్వీజ్ చేసుకుని ఆ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఈ లెమన్ అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది ఫిష్ ఫ్రైకి. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసి ఇవన్నీ మిక్స్ చేస్తాను బాగా. కొందరు నిమ్మరసం బదులు చింతపండు పులుపు వాడతారు, బట్ నేనైతే లెమన్ యూజ్ చేశాను. సో ఇవన్నీ చక్కగా మన ఫిష్ పీసెస్కి పట్టించేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడైతే చెయ్యని ఫిష్ ఫ్రై డిన్నర్కి ప్రిపేర్ చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం జస్ట్ కార్తికేయకి ఫిష్ కర్రీతో పెట్టేస్తున్నాను. ఎలా ఉంది కార్తీ? చాలా బాగుంది. మరి నచ్చిందా? చాలా. సో కార్తీకి చాలా ఇష్టం ఈ ఫిష్ కర్రీ అంటే, చాలా ఎంజాయ్ చేశాడు. సో బర్త్డే రోజు వాడికి ఇష్టమైన కర్రీ చేసి పెట్టాను. అండ్ ఈ లోపల ఏం చేశానంటే వాడికి వడలు కూడా ఇష్టము, మినప వడలు. వాటి కోసం ముందు నైటే నానబెట్టుకున్నాను నేను. సో అది ఇప్పుడు మిక్సీ వేసేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక 1 అవర్కి. ఈవినింగ్ స్నాక్ కార్తికేయకి వడలు వేద్దామని. అండ్ కార్తీ లంచ్ చేసేసాక మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్కి వెళ్ళి వచ్చేసరికి 3:30 కల్లా నేను ఈ డెకరేషన్ కంప్లీట్ చేసేసాను. ఇంకా వీడియో తీయలేకపోయాను. సో డెకరేషన్ అంతా నేను ఒక్కదానే కార్తీక్ సర్ప్రైజ్ ఇద్దామని వాడు వచ్చేసరికి ఇలా కంప్లీట్ చేస్తే హీ వాజ్ సో హ్యాపీ. యాక్చువల్లీ వాళ్ళ స్కూల్ టీచర్ కూడా చూపించాడు లాస్ట్లో 3:30కి. యాక్చువల్లీ శ్యామ్కి ఆఫీస్ ఉంది, సో 5:30 వరకు రాలేదు, బిజీగా ఉండిన ఆఫీస్ వర్క్తో. అండ్ సాయంత్రం ఇంకా కార్తీక్ ఎంతో ఇష్టమైన చిట్టి గారెలు కూడా వేశాను. చిన్న చిన్న గారెలు, అవి చాలా ఇష్టం కార్తికేయ కంటే. అండ్ తర్వాత అవి తినేసి ఇంకా రెడీ అయ్యాము. అండ్ హియర్ కమ్స్ ద జున్ను చూడండి చక్కగా రెడీ అయిపోయింది. అండ్ కొన్ని పిక్స్ తీసాను తర్వాత. యాక్చువల్లీ ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగాలేదని, అంటే కరోనా టైం కదా, ఎవరిని ఇన్వైట్ చేయలేదండి బర్త్డేకి. బట్ స్టిల్ మీరు అందరూ ఉన్నారు కదా, బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఈసారి. అండ్ కార్తికేయకి ఇలాగ డ్రెస్ మా మదర్ కొన్నారండి. లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు యాక్చువల్లీ, బట్ లాస్ట్ ఇయర్ వేయలేదు. మా మమ్మీ ఎక్కువ పిల్లలకి జస్ట్ ఫర్ యూలో తీసుకుంటారండి బట్టలన్నీ, చాలా బాగుంటాయి. అండ్ హియర్ కమ్స్ ద బర్త్డే బాయ్.
కార్తికేయ ఈ పియానో ఆన్లైన్ క్లాసెస్ ఒక 1.5 month నుంచి నేర్చుకుంటున్నాడు. చాలా బాగుందండి. సో ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. స్టూడెంట్ ఇంపల్స్ అకాడమీ వీళ్ళది. సో మీలో ఎవరైనా కావాలని అనుకుంటే డైరెక్ట్గా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓన్లీ పియానో కాదండి, మొత్తం అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పిస్తున్నారు అండ్ మొత్తం క్లాసికల్ మ్యూజిక్ కూడా ఉంది. సో ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సో యూ కెన్ కాంటాక్ట్ దట్ నెంబర్. ఇంకా కార్తికేయ లెర్నింగ్ స్టేజెస్లోనే ఉన్నాడు, జస్ట్ బేసిక్స్లో. సో ఆల్ సెట్ ఫర్ కేక్ కటింగ్ అండ్ బర్త్డే కేక్ కూడా రెడీ చేసేసాను. సో పక్కనే నేను డిన్నర్కి కూడా ఫిష్ ఫ్రై స్టార్ట్ చేసేసాను చేయటము. ఇలా షాలో ఫ్రైయింగ్ చేస్తాను క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో. Even I got ready with a beautiful set from Macy's and Benaras dupatta తోటి డ్రెస్ వేసుకున్నాను అండ్ జస్ట్ సమ్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏం చేసామంటే ఆన్లైన్లో అంటే వీడియో కాల్లో మా పేరెంట్స్ని, మా అత్తమ్మ వాళ్ళని, మా సిస్టర్స్ని అందరినీ కనెక్ట్ చేసి కేక్ కటింగ్ చేసాము. ఇట్స్ జస్ట్ లైక్ అ వర్చువల్ సెలబ్రేషన్స్ అనమాట, ఎవరు లేరు కదా దగ్గర. అండ్ తర్వాత నేను మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో జున్ను కొన్న డాక్టర్ కిట్ ఉంది కదా, అది కార్తికేయ చేత రిటర్న్ గిఫ్ట్గా జున్నుకి ఇప్పించాను. అండ్ కార్తికేయకి ఎంతో ఇష్టమైన స్మార్ట్ వాచ్ గిఫ్ట్గా ఇచ్చాము. జున్ను అది అనే వాచ్, అది అన్నే వచ్చు, ఇచ్చేసి జును అది అన్నే వచ్చు. అన్నీ జునుకే కావాలంట, వాళ్ళ అన్నయ్యకి ఏమి ఇవ్వకూడదంట. సో ఇది వచ్చేసి ఐటచ్ వల్ల స్మార్ట్ వాచ్ అండి. నేను థ్యాంక్స్ గివింగ్ అప్పుడు $25 తీసుకొని జస్ట్ అలా పక్కకు పెట్టాను కార్తీ బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి. జనరల్గా ఏంటంటే $40లో వీటెక్ వాచెస్ ఉంటాయి, బట్ అంత కాస్ట్వి అవసరం లేదు పిల్లలకి అని చెప్పి ఇది కూడా బాగుంది చాలా. $25కి చాలా సేమ్ దాని ఫీచర్సే ఉన్నాయి మొత్తం అన్నీ. సో దిస్ ఈస్ హౌ వి సెలబ్రేటెడ్ కార్తికేయస్ బర్త్డే. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ లైక్ అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.